అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి అతి విశేషమైన లక్ష్మీ గురువారాలు ఎన్ని వచ్చాయి, ఏ ఏ తేదీలలో వచ్చాయి, పూజా సమయాలు, వాటి వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం ప్రారంభం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం వసంత ఋతువు దక్షిణాయనం మార్గశిర మాసం ప్రారంభం 2024 డిసెంబర్ 2 సోమవారం నుండి ప్రారంభమయ్యి డిసెంబర్ 30 సోమవారం రోజున ఈ మార్గశిర మాసం అనేది ముగుస్తుంది. 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ గురువారాల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ లక్ష్మీ గురువారాల పూజను మనం మార్గశిర మాసంలో 5 గురువారాల పాటు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ గురువారాల తేదీలు, పూజా సమయాలను తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనకి 4 లక్ష్మీ గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో వచ్చాయండి. మరి 5వ గురువారం మనం ఎప్పుడైనా సరే మార్గశిర మాసంలో రాకపోతే ఆ 5వ గురువారం పూజను పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం రోజున పూజను నిర్వహించుకొని ఉద్యాపన చేసుకోవాలి. 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీ గురువారం 2024 డిసెంబర్ 5. ఈ రోజున తిథి శుక్ల చవితి, అలాగే ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున ఉదయం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఉదయం 5:30 నుండి ప్రారంభించి ఉదయం 10:04 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం 10:49 నుండి పగలు 12:23 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం 4:32 నుండి సాయంత్రం 6:44 లోపు పూజను నిర్వహించుకోవాలి. మొదటి లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగంను నివేదన చేయవలసి ఉంటుంది. మార్గశిర మాసం 2వ లక్ష్మీ గురువారం 2024 డిసెంబర్ 12. ఈ రోజున తిథి శుక్ల ద్వాదశి, నక్షత్రం అశ్విని. 2వ మార్గశిర లక్ష్మీ గురువారం రోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఉదయం 5:30 నుండి ఉదయం 10:04 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం 10:49 నుండి ప్రారంభించి పగలు 12 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం 4:32 నుండి సాయంత్రం 5:21 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు తిరిగి సాయంత్రం 6:51 తర్వాత పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. 2వ లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా అట్లు, తిమ్మనం లేదా క్షీరాన్నం, పాల పాయసాన్ని నివేదన చేయవలసి ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చేటువంటి 3వ లక్ష్మీ గురువారం 2024 డిసెంబర్ 19. ఈ రోజున తిథి బహుళ చవితి, నక్షత్రం ఆశ్లేష. ఈ రోజున పూజ చేసుకోవాల్సిన శుభ సమయం తెల్లవారుజామున 4:12 నుండి ప్రారంభించి ఉదయం 10:04 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 10:49 నుండి ప్రారంభించి పగలు 12 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకునేవారు సాయంత్రం 6:19 నుండి ప్రారంభించి పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. 3వ మార్గశిర లక్ష్మీ గురువారం రోజు ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా కుడుములు లేదా అప్పాలు, పరమాన్నంను నివేదన చేయవలసి ఉంటుంది. మార్గశిర మాసం 4వ లక్ష్మీ గురువారం 2024 డిసెంబర్ 26. ఈ రోజున తిథి బహుళ ఏకాదశి, నక్షత్రం స్వాతి. ఈ రోజున ఉదయం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం ఉదయం 5:32 నుండి ప్రారంభించి 10:04 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 10:49 నుండి ప్రారంభించి పగలు 12 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన సమయం సాయంత్రం 4:32 నుండి ప్రారంభించి సాయంత్రం 6:44 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. 4వ లక్ష్మీ గురువారం రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా చిత్రాన్నం, గారెలు లేదా పరమాన్నంను నివేదన చేయవలసి ఉంటుంది.
5వ లక్ష్మీ గురువారం పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 2025 జనవరి 2. ఈ రోజున తిథి శుక్ల తదియ, నక్షత్రం శ్రవణ. ఈ రోజున ఉదయం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఉదయం 7 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం 10:49 నుండి పగలు 12 గంటల లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన సమయం సాయంత్రం 4:48 నుండి సాయంత్రం 6:24 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూర్ణం బూరెలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. తెలుసుకున్నారు కదండి, 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో ఎన్ని మార్గశిర లక్ష్మీ గురువారాలు వచ్చాయి, పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలి, లక్ష్మీదేవికి ఏ వారం ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.